Hi guys, hi all. Welcome back to my channel. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు Unreal Engineలో మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ఇంపోర్ట్ చేసుకున్న మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని ఏ విధంగా మనం థర్డ్ పర్సన్ క్యారెక్టర్స్ లాగా యూస్ చేసి వాళ్ళని ప్లేయబుల్ కస్టమ్ హ్యూమన్ క్యారెక్టర్స్ లాగా యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. సో ఇక్కడ మీకు యాక్చువల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఒక మెటా హ్యూమన్ క్యారెక్టర్ని ఇంపోర్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు థర్డ్ పర్సన్ క్యారెక్టర్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కీబోర్డ్లో WASD కీస్ని యూస్ చేసి ఆ క్యారెక్టర్తో ప్లే చేయొచ్చు. లైక్ మూవ్ చేయొచ్చు, ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ సైడ్స్కి కానీ జంప్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు నార్మల్ 3D గేమ్స్లో చేస్తుంటారు కదా. సో ఆ విధంగా ఒక ప్లేయబుల్ క్యారెక్టర్ లాగా అయితే ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్ని మీరు యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది ఏ విధంగా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో దానికోసం ఫస్ట్ నేనైతే ఎపిక్ గేమ్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎపిక్ గేమ్స్ని ఓపెన్ చేసిన తర్వాత లైబ్రరీలోకి వెళ్తున్నా. ఇక్కడ మీకు Unreal Engine 5.4 అని కనిపిస్తుంది చూసారా. సో నేను ఈ వెర్షన్ అయితే యూస్ చేయబోతున్నా. సో దాన్ని లాంచ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని కస్టమైజ్డ్ మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని మనం ఓన్గా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఒక వీడియో చేశాను. సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. సో దట్ మీరు ఓన్గా మెటా హ్యూమన్ క్యారెక్టర్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలని మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను మీకు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ని ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ వాటిని మనం ఏ విధంగా థర్డ్ పర్సన్ క్యారెక్టర్స్ లాగా యూస్ చేసుకోవాలని చెప్తాను. సో ఈ విధంగా మీకు Unreal Engine ప్రాజెక్ట్ బ్రౌజర్ అని చెప్పి ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను గేమ్స్ టెంప్లెట్లోకి వెళ్ళి థర్డ్ పర్సన్ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత నా ప్రాజెక్ట్ ఒక పేరు అయితే పెడుతున్నా. సో నేను సింపుల్గా మెటా హ్యూమన్ అని చెప్పి పేరు పెడుతున్నా. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్ని అయితే నేను క్రియేట్ చేస్తున్నా. అండ్ వీడియో మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ సో ఎవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో మీకు Unreal Engine ఓపెన్ అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అనేది బ్రౌజర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, మొత్తం టెంప్లెట్ అంతా కూడా. సో ఇక్కడ మీకు కింద కంటెంట్ బ్రౌజర్ అని చెప్పి ఉంటుంది. బట్ దానికంటే ముందు మీకు కంటెంట్ బ్రౌజర్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉంటుంది. సో దాన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీరు కింద ఈ కంటెంట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ లేఅవుట్ అని ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. అండ్ సో దట్ మీకు కంటెంట్ బ్రౌజర్ అనేది ఇక్కడ స్టాండర్డ్గా ఇక్కడే ఉండిపోతుంది అనమాట, ఎక్కడికి వెళ్ళదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మెటా హ్యూమన్ క్యారెక్టర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ కంటెంట్ మీద ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాడ్ క్విక్సెల్ కంటెంట్ అని ఉంటుంది. సో యాడ్ క్విక్సెల్ కంటెంట్లోకి వెళ్తే మీకు క్విక్సెల్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు మెటా హ్యూమన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మెటా హ్యూమన్స్ని సెలెక్ట్ చేస్తే మీకు మెటా హ్యూమన్స్ అన్ని కనిపిస్తుంటాయి. యాక్చువల్గా డిఫాల్ట్ మెటా హ్యూమన్స్ ఒక 67 ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఈ 67 మెటా హ్యూమన్ క్యారెక్టర్స్లో ఏదో ఒక దాన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోండి. దానికి నేను సపరేట్ వీడియో చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను ఈ వీడియో కోసం ఇక్కడ ట్రే అని కనిపిస్తుంది చూసారా. సో ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్ అయితే నేను యూస్ చేస్తున్నా. సో సింపుల్గా ఈ మెటా హ్యూమన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన క్వాలిటీని కూడా మీరు ఇక్కడ హైయెస్ట్ క్వాలిటీ ఆప్షన్ ఒకటే ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి. సో దట్ ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్ అనేది మీ ప్రాజెక్ట్లోకి యాడ్ అవుతుంది. అండ్ వన్స్ యాడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ మీకు మెటా హ్యూమన్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. అందులో మన ట్రీ క్యారెక్టర్ ఫోల్డర్ మీరు ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఆ బ్లూ ప్రింట్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ విధంగా మీకు ఓపెన్ అయ్యేటప్పుడు కొన్ని మిస్సింగ్ ప్లగిన్స్ అని చెప్పి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో మీరు సింపుల్గా ఇక్కడ ఎనేబుల్ మిస్సింగ్ ప్లగిన్స్ అని చెప్పి కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ ఎనేబుల్ మిస్సింగ్ అయితే క్లిక్ చేయండి. సో దట్ ఆ ప్లగిన్స్ అన్ని కూడా ఎనేబుల్ అవుతాయి. అండ్ ఎనేబుల్ అయిన తర్వాత మిమ్మల్ని రీస్టార్ట్ చేయమని అడుగుతుంది. సో మీరు రీస్టార్ట్ చేయండి. అండ్ వన్స్ మీరు రీస్టార్ట్ అయిన తర్వాత సో మీరు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ మీరు మెటా హ్యూమన్ ఫోల్డర్లోకి వెళ్ళి ట్రే ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆ బ్లూ ప్రింట్ని మీరు మళ్ళీ ఓపెన్ చేయండి. అండ్ వన్స్ ఆ బ్లూ ప్రింట్ ఓపెన్ అయిన తర్వాత సో దీన్ని నేనైతే మ్యాక్సిమైజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మన మెటా హ్యూమన్ క్యారెక్టర్ కనపడాలి అంటే మీరు సింపుల్గా ఇక్కడ వ్యూ పోర్ట్లోకి వెళ్ళండి. సో దట్ మీ మెటా హ్యూమన్ క్యారెక్టర్ అనేది మీకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా వేరే క్యారెక్టర్ని ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని బగ్స్ వల్ల మనకు ఆ హెయిర్ కానీ లేదా బాడీ పార్ట్స్ ఏమైనా సరే మిస్ అవుతూ ఉంటాయి. అవి మీకు ఇక్కడ కనపడవు. సో ఆ మిస్ అయిన హెయిర్ కానీ వాటిని మనం ఎలా వెనక్కి తీసుకురావాలంటే సింపుల్గా మీరు ఇక్కడ విండోలోకి వెళ్ళి డీటెయిల్స్లోకి వెళ్ళండి. డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం, దానికంటే ముందు మీరు ఇక్కడ LOD సింక్ అని చూసారా. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ప్యానల్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ LODకి సంబంధించిన సెట్టింగ్స్లో ఇక్కడ మీకు ఫోర్స్డ్ LOD అని ఉంటుంది. సో దాన్ని మీరు +1 పెట్టండి, లేదా సింపుల్గా 1 అన్న పెట్టండి సరిపోతుంది. సో దట్ మీకు మిస్ అయిన హెయిర్ కానీ అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్ని మనం ప్లేయబుల్ 3D క్యారెక్టర్ లాగా మార్చుకోవాలి కదా. సో దానికోసం ఇక్కడ క్లాస్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ పేరెంట్ క్లాస్ అని కనిపిస్తుంది చూసారా. సో దాన్ని మీరు థర్డ్ పర్సన్ క్యారెక్టర్ అని పెట్టుకోండి. ఇక్కడ నేను సర్చ్లోకి వచ్చి థర్డ్ పర్సన్ క్యారెక్టర్ అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది. సో BP థర్డ్ పర్సన్ క్యారెక్టర్ అని. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఇక్కడ సీన్లోకి ఒక థర్డ్ పర్సన్ క్యారెక్టర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా మన మెటా హ్యూమన్ యొక్క ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాంపోనెంట్స్లో మీకు ఇక్కడ రూట్ అని చెప్పి ఉంటుంది. సో రూట్ని సెలెక్ట్ చేసుకోండి. రూట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని డ్రాగ్ చేసి పైన మెష్ అని చూసారా. సో దాని మీద వదిలేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్లో ఇక్కడ మీకు కొన్ని చేంజ్ అయ్యి ఉంటాయి లొకేషన్స్. వాటిని మీరు ఇక్కడ యారోస్ క్లిక్ చేస్తే అవి డిఫాల్ట్ లొకేషన్కి వెళ్ళిపోతుంది.
అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వేరియబుల్స్ కింద లైవ్ రీటార్గెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లోకి వచ్చి ఇక్కడ మీరు ఫస్ట్ వన్ యూజ్ లైవ్ రీటార్గెట్ మోడ్ అని చూసారా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ యూజ్ లైవ్ రీటార్గెట్ మోడ్ అని చూసారా. సో దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ట్రే క్యారెక్టర్ యొక్క రూట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక నిమిషం, ఇక్కడ రూట్ని కాదు మెష్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మెష్ని సెలెక్ట్ చేసుకోండి. మెష్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మీరు ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి విజిబుల్ అని చెప్పి సెర్చ్ చేయండి. విజిబుల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు రెండరింగ్లో విజిబుల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో దాన్ని మీరు డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విజిబిలిటీ బేస్డ్ ఎయిమ్ ట్రిక్ ఆప్షన్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాంట్లోకి వచ్చి మీరు ఆల్వేస్ టిక్ పోజ్ అండ్ రిఫ్రెష్ బోన్స్ అని చూసారా ఫస్ట్ ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మీరు ఇదంతా చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ కంపైల్ ప్రెస్ చేయండి. సో దట్ ఇదంతా కంపైల్ అవుతుంది. అండ్ కంపైల్ అయిన తర్వాత దీన్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లో ఒక పార్ట్ని అయితే కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇంకా ఒకే ఒక స్టెప్ మిగిలి ఉంది. సో దానికోసం నేనైతే దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కంటెంట్ బ్రౌజర్లోకి వస్తే ఇక్కడ మీకు థర్డ్ పర్సన్ అని చెప్పి కనిపిస్తుంది. సో అందులోకి వెళ్ళి మీరు బ్లూ ప్రింట్స్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు థర్డ్ పర్సన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ కనిపిస్తుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈవెంట్ గ్రాఫ్లో మీకు ఇక్కడ చాలా గ్రాఫ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+C ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మినిమైజ్ చేసి మళ్ళీ ట్రే క్యారెక్టర్లోకి వచ్చి ఈ బ్లూ ప్రింట్ని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఈవెంట్ గ్రాఫ్ అనేది బై డిఫాల్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వాటిని పేస్ట్ చేయండి. ఇందాక మీరు ఏవైతే కాపీ చేసుకొచ్చారో వాటిని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీకు అవన్నీ అయితే ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా దీన్ని నేను జూమింగ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి కదా ఈ నోట్స్. సో ఈ రెండు నోట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని అయితే డిలీట్ చేసేయండి. వీటితో మనకు అవసరం లేదు. అండ్ ఆ తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా. సో వీటిని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయండి. సో ఇక్కడ వాటిని అయితే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్ ఈవెంట్ అని చెప్పి ఒక నోడ్ ఉంటుంది. సో అది కూడా మనకు అవసరం లేదు, డిలీట్ చేసేయండి. అండ్ ఆ తర్వాత నేను దీన్ని ఇక్కడ కాస్త ఈ విధంగా ఎక్స్టెండ్ చేసి ఈ రెండు నోట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు ఈ హెయిర్ ఎల్ఓడి సెటప్ అని చూసారా. సో ఈ నోడ్ని పక్కనున్న దీంతో అయితే కనెక్ట్ చేయండి. సో అంతే అనమాట. సో మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక సెట్టింగ్ అయితే మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే దీని అయితే ఇక్కడ కంపైల్ చేయండి. ఫస్ట్ కంపైల్ చేసిన తర్వాత ఇక్కడైతే సేవ్ చేయండి. ఆ తర్వాత ఈ బ్లూ ప్రింట్ అయితే క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మోడ్స్ అండ్ మ్యాప్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ గేమ్ మోడ్ అని చూసారా. సో అందులో మీకు డిఫాల్ట్ పాన్ క్లాస్ అని చూసారా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే థర్డ్ పర్సన్ ఉంటుంది. సో అక్కడ మనం మన ట్రే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో సో ఆ క్యారెక్టర్ని ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత మీరైతే దీన్ని అయితే సింపుల్గా క్లోజ్ చేయండి. సో మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు సింపుల్గా పైన ఇక్కడ ప్లే బటన్లో క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మన మెటా హ్యూమన్ క్యారెక్టర్ అనేది మన సీన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు సింపుల్గా గేమ్స్లో అయితే ఏ విధంగా అయితే ఆడుకుంటారో సో అదేవిధంగా ఇక్కడ కూడా WASDని యూస్ చేసి మీ మెటా హ్యూమన్ అయితే మీరు అయితే ఈ విధంగా అయితే ఆడుకోవచ్చు. సో ఈ విధంగా మనం మెటా హ్యూమన్ క్యారెక్టర్ని కస్టమ్ ప్లేయబుల్ 3D క్యారెక్టర్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ క్యారెక్టర్స్ని ఈ విధంగా మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ గేమ్స్ కానీ వేటిలైనా సరే ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ మోస్ట్లీ నేను నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ ఈ విధంగా థర్డ్ పర్సన్ క్యారెక్టర్లాగా యూస్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ని. ఇలా కాకుండా మనం వీటికి యానిమేషన్స్ ఏ విధంగా అప్లై చేయొచ్చు, లైక్ రన్నింగ్ యానిమేషన్, వాకింగ్ యానిమేషన్, జంపింగ్ యానిమేషన్ లేదా ఫైట్ సీక్వెన్సెస్ కానీ లైక్ ఇంటర్నెట్లో మనకి చాలా యానిమేషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో ఆ యానిమేషన్స్ని మనం ఈ మెటా హ్యూమన్ క్యారెక్టర్స్కి ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. అది కూడా ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే అదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామమ్మా. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.